నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కల్కి ప్రభాస్ నటించిన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమా సక్సెస్ టాక్తో ముందుకెళ్తోంది. అయితే కల్కి సినిమాకు మహాభారతంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. మహాభారతంలోని అతి సున్నితమైన అంశాన్ని కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. కొంత డేర్తో స్టెప్ వేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ ప్రొడ్యూసర్గా పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసి మహాభారత ఇతిహాసాలని నేటి తరానికి అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి చేసిన ప్రయత్నానికైతే మెచ్చుకోక తప్పదు. ఇది 2D, 3D రెండిట్లలో కూడా సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొత్తం కూడా అశ్వత్థామ. ఇప్పటి వరకు మహాభారతంలో మనం అర్జునుడు, ద్రోణుడు, పాండవులు, కౌరవులు ఇదే వినుకుంటూ వచ్చాము. అశ్వత్థామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు అశ్వత్థామ అంటే ఎవరు అంటే మరణం లేని వ్యక్తి అని. ఈయనకు మరణం లేని వ్యక్తిగా ఒక వరం ఉంది. అంతేకాదు పాండవులను చంపేస్తానని దుర్యోధనుడితో శపథం చేస్తాడు. అపాండవీయం అవగాక అని బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. అదే సమయంలో అర్జునుడు కూడా పాశుపతాస్త్రాన్ని వాడతాడు. దీనితో ముల్లోకాలు గజగజ వణికిపోతాయి. అప్పుడు దేవతలు వచ్చి అస్త్రాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటాడు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేను అని అంటాడు, అపాండవీయం అనేది చెప్పడం ద్వారా. దాంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శిక్షిస్తాడు. అదేంటి, యుద్ధం చేయడంతోనే శిక్ష వేస్తాడా అంటే దానికి కారణం లేకపోలేదు. మన ధర్మం ప్రకారం యుద్ధంలో ఆడవారి మీదికి చంద్రుడు వచ్చిన తరువాత అలాగే కడుపుతో ఉన్న వారి మీదకి ఎప్పుడు కూడా యుద్ధం చేయకూడదు. కానీ అపాండవీయం అవుగాక అనడంతో కృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య అన్న విషయం మనందరికీ తెలిసిందే. అర్జునుడి కొడుకు అభిమన్యుడి భార్య ఉత్తర. ఈమె గర్భంతో ఉంటుంది. ఎప్పుడైతే అపాండవీయం అవుగాక అనే అస్త్రాన్ని వేస్తాడో ఉత్తర గర్భంలో ఉన్న పిండం కూడా చనిపోతుంది. దాంతో కోపాన్ని తెచ్చుకున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామకు అది ధర్మానికి వ్యతిరేకం కాబట్టి శిక్షిస్తాడు. అంతేకాదు అదే సమయంలో ఆ బిడ్డను బ్రతికిస్తాడు. ఆ బిడ్డే పరీక్షిత్ మహారాజ్. అశ్వత్థామ శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు తనకు శాప విమోచనం కలిగించమని. దానితో శ్రీకృష్ణుడు, నేను మళ్ళీ జన్మెత్తపోతున్నాను. ఆ జన్మలో గర్భంలో ఉండగానే నన్ను హరించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నన్ను కాపాడడం ద్వారా నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడు. అక్కడ మొదలవుతుంది అసలు కథ. ఆ కథే కల్కి. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించిన తీరు చాలా 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 బాగుంటుంది. ఇక అప్పటిదాకా భైరవుడిగా ఉన్న ప్రభాస్ ఎండింగ్కి వచ్చి సెకండ్ పార్ట్లోకి వెళ్ళేసరికి అశ్వత్థామ అన్న కర్ణుడిగా కనిపించే సీన్ చాలా 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 బాగుంటుంది. మరో కొత్త లోకాన్ని సృష్టించాలి. ప్రకృతి అంటే మనుషులకు అస్సలు విలువ లేదు. ప్రకృతిని నాశనం చేస్తున్నారు. తాము నాశనం చేసే ప్రకృతి తమకు అందుబాటులో ఉండకుండా చేయాలి. ప్రకృతి ఉన్న ఒక లోకంలోకి రావాలి అంటే అది చాలా కష్టతరంతో కూడుకున్న విధంగా ఉండాలి. ఒక కొత్త లోకం సృష్టించడం ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అని ఆలోచించే వ్యక్తిగా కమల్ హాసన్ తీరు. అలాగే శోభన, దీపికా పదుకొను వారి పాత్రల్లో మెప్పించారు. అంతేకాదు స్పెషల్ అట్రాక్షన్గా విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపిస్తారు. అంతేకాదు వర్మ, అలాగే రాజమౌళి ఇలా చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా వాళ్ళు వచ్చిన కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఏదో ఒకటి తెలియజేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ కల్కి మహాభారతాన్ని నేటి తరం వారికి చూపించడం కోసం, ఆలోచించడం కోసం, నిజంగా ఈ సినిమా రాకపోతే అశ్వత్థామ గురించి పెద్దగా తెలుసుకునే వాళ్ళం కాదేమో, తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే వాళ్ళం కాదేమో. ఇలా మన ఇతిహాసాల మీద సినిమాలు చేయడానికి చాలా 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 గట్స్ ఉండాలి. అవి ఫెయిల్యూర్ అవుతాయా సక్సెస్ అవుతాయా అనేది పక్కన పెట్టేస్తే మన చరిత్ర మీద, మన ఇతిహాసాల మీద, సనాతన ధర్మం మీద సినిమాలు తీసినప్పుడు దాన్ని విమర్శించడం కోసమే పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని విమర్శిస్తూ నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పి ఆ సినిమాను సక్సెస్ అవ్వకుండా అడ్డుపడాలి అని చూసేవాళ్ళు ఉంటారు. వాటన్నిటిని ఆలోచించి లాభం వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసి అడుగు ముందుకేసిన అశ్విని దత్ ప్రొడ్యూసర్గా నిజంగా సాహసం చేశారని చెప్పొచ్చు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ చాలా 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 బాగుంది. కల్కి 2 కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి కల్కి సినిమా ఎవరైనా చూడుకుంటే, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో పిల్లలతో కూర్చొని ఫ్యామిలీ మొత్తం, అంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, పిల్లలు అంతా ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ ఒక సినిమా కల్కి. డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది
ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దానికోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని, నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.